కేకే రాజు గారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఉన్నారు, వారితో మాట్లాడదాం. రాజు గారు, ఏంటి సార్ సిచ్యువేషన్? రాష్ట్ర ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా. నమస్కారం సార్. నమస్తే సార్. ఏది చంద్రబాబు కానీ, ఈనాడు దినపత్రిక కానీ, లేకపోతే నిమ్మగడ్డ ప్రసాద్ కానీ వీళ్ళంతా మాట్లాడు యుద్ధ ప్రాతిపదికన రేపు ఇచ్చేయాలి, ఇవ్వకపోతే ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం కుట్రే. ఈయన ఆంధ్రజ్యోతి దినపత్రిక కూడా రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందంటే పెన్షన్లు ఆపేయడానికి. ఎక్కడా సరే ఏ పేపర్లో కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేరే లేదు. ఈశ్వర్ గారు నమస్కారం సార్. కేఎస్ ప్రసాద్ గారు నమస్కారం. ముందుగా ఈరోజు ప్రజలకి సేవ చేయాలి అని ఒక మంచి ఉద్దేశంతో, సేవా దృక్పథంతో, మానవ సేవే మాధవ సేవ అని నానుడిని గుర్తు చేస్తూ ఈరోజు రిజైన్ చేసిన వాలంటీర్లందరికీ కూడా నా వందనాలు, నా హృదయపూర్వక నేను ఆ వాలంటీర్లందరూ కూడా హ్యాట్సప్ చెప్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, బీజేపీ పార్టీ నాయకులు కానీ, నిమ్మగడ్డ ప్రసాద్ కానీ ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా వాలంటీర్లు గడిచిన 2000 వాలంటీర్ వ్యవస్థను మనం స్థాపించింది మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా 2019 అక్టోబర్ 2వ తారీఖున. ఏ రోజైతే గ్రామ స్వరాజ్యాన్ని సాధిస్తామో ఆ రోజే నిజమైన స్వాతంత్రాన్ని సాధించినట్టని ఆనాడు మహాత్మా గాంధీ గారు చెప్పడం జరిగింది. దానికి 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి గ్రామ స్వరాజ్యానికి వాలంటరీ వ్యవస్థ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా నాంది పలికింది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఒక మంచి ఉద్దేశంతో, ఒక సత్సంకల్పంతో స్థాపించిన ఈ వ్యవస్థ మీద చంద్రబాబు నాయుడు అనుకో మొదటి నుంచి కూడా దురుద్దేశపూర్వకంగా ఏ విధంగా దాడులు చేస్తున్నారో మనందరికీ కూడా తెలిసిందే. ముందుగా ఈ వాలంటీర్లందరూ కూడా ఈరోజు ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సింది చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన ధోరణి. ప్రజలు కష్టాల్లో ఉంటే మాత్రమే రాజకీయాలు చేయగలుగుతాం, ప్రజల అరకొర వసతులు ఉంటే రాజకీయాలు చేయగలుగుతాం, ఎస్సీలుగా, బీసీలుగా, మైనార్టీలుగా, వెనకబడిన వర్గాలు పేదలుగా ఉంటే మాత్రమే ధన ప్రవాహంతో రాజకీయాలు చేయగలుగుతామనే దుర్మార్గపు ఆలోచన ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు. ఈరోజు 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న మీరు శాచ్యురేషన్ పద్ధతిలో సంక్షేమాన్ని అందించడంలో పూర్తిగా గతంలో విఫలం చెంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాలంటీర్లందరూ కూడా లక్షలాది మంది వాలంటీర్లు స్వయం సేవకులుగా మారి ఈరోజు ప్రతి నెల కూడా 1వ తారీఖు, ముఖ్యంగా పెన్షన్కి సంబంధించి ప్రతి నెల కూడా 1వ తారీఖున సూర్యోదయంతో పోటీ పడుతూ ఈరోజు పెన్షన్లు అందిస్తున్నారు. ఒక్కసారి చాలామంది మనందరం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా డీబీటీ ద్వారా ఇస్తున్నారు. ఒక ఫంక్షన్స్ను మాత్రమే నగదు రూపంలో డైరెక్ట్గా ఇంటికి చేరవేస్తున్నారు. నగదు రూపంలో ఎందుకు చేరవేస్తున్నారు అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వృద్ధాప్యంలోని వృద్ధులు ఈ పెన్షన్ నగదుని మన బ్యాంక్ అకౌంట్లోనో సచివాలయంలోనో ఇస్తే మళ్ళీ అది తెచ్చుకోవడానికి ఎవరొకరి మీద ఆధారపడాలి. వికలాంగులు కూడా నగదు రూపంలో కాకుండా సచివాలయాల దగ్గర లేకపోతే బ్యాంకు ఖాతాల్లో వేస్తే మళ్ళీ అది తెచ్చుకోవడానికి ఎవరొకరి మీద ఆధారపడాలి. అదేవిధంగా వితంతువులు మన సాంప్రదాయంలో ప్రతిసారి ఇంటి నుంచి బయటికి రావడానికి సుముఖంగా ఉండరు, వాళ్ళు కూడా ఎవరి మీద ఆధారపడాలి. వీళ్ళు ఎవరు కూడా వికలాంగులు కానీ, వితంతువులు కానీ, వృద్ధులు కానీ ఎవరి మీద ఆధారపడకుండా ప్రభుత్వం అందించే పెన్షన్ని, ఆ చేయుతిని వారి చేతికి అందించి వాళ్ళ ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కూడా నిలబెట్టాలనేది ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత పెద్ద మనసు ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారిలో ఎంత దాతృత్వం ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారిలో ఎంత మానవత్వం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ఆలోచన చేస్తుంటారు. ఇది కనీసం ఈ ఇంకిత జ్ఞానంలో కూడా లేదు ఈరోజు తెలుగుదేశం నాయకులు. కానీ ఈరోజు 6వ తారీఖు కల్లా ప్రభుత్వంపై బురద చల్లడం కోసం ఈ పెన్షన్లు అందించాలని 6వ తారీఖు కల్లా అది పూర్తి చేయాలని గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ ఏదో పాస్ చేశారు. కానీ ఒక విషయం సార్, ఈ మొత్తం కుట్రలో భాగస్వామి ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏమంటున్నారంటే, పింఛన్ల పంపిణీ అంతరాయం లేకుండా యుద్ధ ప్రాతిపదికన తక్షణ చర్యలు తీసుకోవాలట. ఈయన ప్రజాస్వామ్యవాది. ఈరోజు అవ్వ చూసాం కదా, ఆమె దారుణమైనటువంటి పరిస్థితి, భర్త చనిపోతే మరి ఆ ఉసురుకి సమాధానం ఎవరు చెప్తారు? నిన్న పొద్దుట సార్ ఈయన చర్య నాకు ఎలా అనిపిస్తోంది అంటే సార్, కుడి చేత్తో చెంప పగలగొట్టి ఎడం చేత్తో జండు బాంబు ఇచ్చాడంటే ఎవడు. యుద్ధ ప్రాతిపదికన తక్షణ చర్యలు తీసుకోవాలంటే ఈ మహానుభావుడు ఇప్పుడు సలహా ఇస్తున్నారు. సార్, నాకు ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్ పంపిణీలో పార్టిసిపేట్ చేసి వాళ్ళ ముఖాల ఆనందాన్ని చూడటం నాకు చాలా అలవాటుగా ఉంది సార్. గడిచిన 4 సంవత్సరాలుగా నిన్న కూడా ఏప్రిల్ 1వ తారీఖున నేను మార్నింగ్ వాక్లో భాగంగా మా నియోజకవర్గంలో ఒక స్లమ్ ఏరియాలో పర్యటించాను సార్. మార్నింగ్ నిజంగా చాలా మంది గట్టు మీద కూర్చుని, ఏ అమ్మ గట్టు మీద కూర్చున్నావు అంటే, బాబు మా వాలంటీర్ పెన్షన్ తీసుకొస్తుందనంటే, లేదు తల్లి ఏం చేస్తాం,
మరి తప్పదు, ఈ 2 నెలలు భరించినట్టు నిజంగా వాళ్ళు వాళ్ళ బాధ వర్ణాతీతం సార్ నిజంగా. ఎందుకంటే అలవాటు పడి ఉన్నారు, లేదు మళ్ళీ వెళ్ళాలా ఆ ఎండలో నుంచి. ఎందుకంటే సార్ గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ 1వ తారీఖుని ఇస్తారో తెలియదు, 10వ తారీఖుని ఇస్తారో తెలియదు, 15వ తారీఖుని ఇస్తారో తెలియదు. ఎండలో నుంచుని పొద్దుటే సూర్యోదయంలో లేటి గొడుగులు పట్టుకుని ఏదన్నా చద్దన్నం పట్టుకుని ఫంక్షన్లో క్యూ లైన్లో నుంచునే పరిస్థితి ఉండేది సార్, కాళ్ళు నొప్పులు పుట్టేలాగా. అలాంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు వెసులుబాటు కోసం తీసుకొచ్చిన దాన్ని ఆపడం అనేది చాలా దుర్మార్గం అన్నిటికంటే కూడా సార్ ఈరోజు మా నియోజకవర్గంలో 56% ఉండేవారు సార్ లబ్ధిదారులు. ఈరోజు 73% లబ్ధిదారులు ఉన్నారు సార్ మా నియోజకవర్గంలో. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన ఏదైతే చెప్పారో రాజకీయ నాయకుల్లో కాకుండా రాజనీతిజ్ఞుల్లా కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా మన పార్టీయా పక్క పార్టీ అని ఆలోచించకుండా అర్హత ఉన్న చివరి లబ్ధిదారు వరకు కూడా వాలంటీర్ల ద్వారా మేము సంక్షేమాన్ని అందిస్తాం అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఏదైతే చెప్పారో తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటే అది చూసి ఓర్వలేక వాలంటీర్లు ఏమో ఉమెన్ ట్రాఫికింగ్ చేశారని ఒకరంటారు. వాలంటీర్లు ఉన్నది ఎవరు సార్? 75% అక్క చెల్లెములు ఉన్నారు సార్ వాలంటీర్ల కింద. వాళ్ళు సేవాభావంతో సేవ చేస్తున్నారు సార్. ఏదో రాజశేఖర రెడ్డి గారు చెప్తూ ఉండేవారు, చేతగానోడు ఏదో చేశాడు. ఈవేళ చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి సంక్షేమాన్ని కూడా అందించలేకపోయి ఈరోజు ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం నిజంగా నేను చెప్తున్నాను సార్, ఎవరైతే వికలాంగులు ఉన్నారో, ఎవరైతే వితంతులు ఉన్నారో, ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళు శాపం తప్పకుండా చంద్రబాబు నాయుడుకి తగులుతుంది. నేను కూడా అదే చెప్తున్నాను. ఎవరైతే ప్రజాస్వామ్యంలో సార్ 6వ తారీఖు కల్లా అందరికీ పెన్షన్లు అందించే, ఎందుకంటే ఇది హేయమైన సార్ ప్రజాస్వామ్యంలో. చెప్పండి సార్, కంప్లీట్ చేయండి ప్లీజ్ 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 ప్లీజ్. తప్పకుండా సార్, ఈ రోజు మన వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లందరినీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు మనోధైర్యంతో ఉండండి. మళ్ళీ జూన్ 4వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇందాక కేఎస్ ప్రసాద్ గారు చెప్పినట్టు రెట్టించిన ఉత్సాహంతో ఒక పండగ వాతావరణంలో వాలంటీర్లందరూ కూడా మళ్ళీ ఛార్జీ తీసుకుని సేవా దృక్పథంతో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో అందరికీ కూడా సేవ చేసే అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మీకు కల్పిస్తారు. మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరి ఎంత అన్యాయం అంటే సార్, వాలంటీర్లు బయటకు వస్తుంటే ఫోటోలు పట్టుకుని నించుంటున్నారు. వీళ్ళకి పని లేదే సార్? ఇదే రాజకీయం? తెలుగుదేశం కార్యకర్తలు నాయకులని ఇంత బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు పాల్పడతారు సార్. అంటే వాళ్ళు వాక్ స్వాతంత్రాన్ని, వాళ్ళు రాజ్యాంగం కల్పించిన హక్కులను కూడా ఈరోజు వాలంటీర్ ఫ్యామిలీకి భంగం కలిగిస్తూ ఉన్నారు సార్. ఎవరిచ్చారు సార్ వీళ్ళకి ఆ హక్కు? వాళ్ళు ఎవరితో పక్కింటి వాళ్ళతో మాట్లాడకూడదా? ఆ పక్కింటోడు రాజకీయ నాయకుడు అయితే వాళ్ళతో మాట్లాడకూడదా? ఆయన ఎవరు అంటున్నారు? అంటే వాళ్ళు రెగ్యులర్గా ఇప్పుడు 5 వాలంటీర్ వ్యవస్థకి టెర్రరిస్టులు అంటారు సార్, లేదా ఇంకో కాదు, కనీసం వాళ్ళు జీవనంగా బయటికి వెళ్తున్నా సరే వాళ్ళ వెనకాల ఎవరో ఒక స్పై సార్. ఆడపిల్లలు ఉన్నారు సార్, 70% ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళు వెళ్తుంటే వీళ్ళు కెమెరాలు పట్టుకుని ఫాలో అవుతారు, ఫోన్లు పట్టుకుని ఫాలో అవుతారు కూడా. రైట్. ఇదే ఇంత వేధింపులా సార్? వాలంటీర్లుగా పనిచేసినంత ఆడపిల్లలకి రాష్ట్రంలో ఇదే సార్ మన చంద్రబాబు నాయుడు ఇచ్చే? చంద్రబాబు నాయుడు గారు కుట్రలు కుతంత్రాలన్నీ ఇలానే ఉంటాయి సార్. కానీ